వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజంగానే ఆ బాలుణ్ణి భూతం తరుముతోందా? జిన్ ఆవహించి తాను చెప్పిందే చేయమంటూ పురమాయిస్తుందా? అతన్ని వేధిస్తుందా? ఎస్, జిన్ భయంతోనే, జిన్ వెంటాడుతుందనే ఒక భయంతోనే ఆ బాలుడు నీళ్ళలో దిగి తల దాచుకుంటున్నాడట. ఇది ఆ బాలుడు చెప్తున్న కథనమే. గత 5 ఏళ్లుగా ఆ పిల్లాడు నీళ్ళలోనే ఉంటున్నాడు. ఎస్, నీళ్ళలోనే అతన్ని అంతా జరుగుతుంది. ఆహారం కూడా అక్కడ తీసుకుంటాడు. చుట్టుపక్కల నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా చిన్న బిస్కెట్లు కానీ ఏవనేస్తే నీళ్లలోనే చేపలా తేలుతూ ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. బయటికి రావడానికి మాత్రం ఎంత మాత్రం ఇష్టపడలేదు. అదేదో వారంలో 1-2 సార్లు బయటికి వస్తాడు. మళ్ళీ ఏ చెరువులోనో ఏ నీటి కాలువలోనో సేద తీరుతూ చేపలా తేలుతుంటాడు. ఆశ్చర్యకరంగా అనిపించిన ఇది నిజం. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతంలో ఇక్బాల్ షేక్ అనే ఈ బాలుడు, ఇతని వయసు ఇప్పుడు 16. 5 ఏళ్ల ముందు నుంచే నీళ్ళలో ఉంటున్నాడు. బయటికి వస్తే తన చర్మం మండుతుందని, తాను తట్టుకోలేకపోతున్నానని ఆ జిన్ అంటే భూతం. ఇస్లాంలో జిన్ ప్రస్తావన ఉంది కదా, మంచి జిన్ చెడు విజిన్ అని చెప్తుంటారు. అలాంటి ఓ జిన్ అతన్ని ఆవహించిందట, నీళ్ళలోకి లాక్కెళ్తుందట. బయటకు వస్తే చర్మం మండుతుందట. ఇక్బాల్ షేక్ చెప్పిన విషయం ఇది. అందుకే గత 5 ఏళ్లుగా నీళ్ళలోనే చేపల ఐదుతూ నీళ్ళలో తేలుతూ అక్కడే కాలం గడిపేస్తున్నాడు. వారంలో 1-2 సార్లు మాత్రం బయటకు వస్తాడు. చాలా ఇబ్బందికరంగా ఒళ్ళు మండుతోందంటూ మళ్ళీ నీళ్ళలోకి దూకేస్తాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన షేక్ ఇక్బాల్ చేస్తున్న ఈ వ్యవహారం ఆ కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. 5 ఏళ్లుగా బయటికి రావట్లేదు, నీళ్ళలో ఉంటున్నాడు. దీంతో అతనికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అతని శరీరం తెల్లగా మారిపోతుందట. నీళ్ళలో ఉంటే రకరకాల జబ్బులు వస్తాయి, అది సమస్య చాలా కామన్. అయితే ఆ బాలుడు బయటికి ఎందుకు రావట్లేదు? జిన్ భూతం ఇవన్నీ వట్టి కథలే. అతనికి ఏదో భ్రమ కలుగుతున్నట్టుంది. నిజానికి అతనికి చర్మ సంబంధమైన వ్యాధి ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వైద్యం చేయించుకునే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే కారణంగా స్థానికులు చందాలు వసూలు చేసుకుంటున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఈ బాలుడికి ఏదైనా సహాయం చేయాలని, వైద్య సదుపాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే